పురుషుల్లో సంతానలేమి అనేది పెరుగుతూ వస్తుంది. పురుషుల వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది 30 నుంచి 50% కంప్లీట్గా ఓన్లీ పురుషుల వల్ల వచ్చేదైతే 30%. సో ఈ సంతానలేమికి మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే మనకి దీంట్లో 3 కాజెస్ ఉంటాయి. ప్రీ టెస్టికులర్, టెస్టికులర్, పోస్ట్ టెస్టికులర్. ప్రీ టెస్టికులర్ అంటే బీజం ప్రొడక్షన్ అనేది మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ నుంచి డిపెండ్ అవుతాయి. సో మనకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మనకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ సరిగ్గా రాకపోయినా కూడా మనకి పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం వస్తుంది. బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ సరిగ్గా ఉండి బీజాలలో ప్రాబ్లం ఉంటే దాన్ని టెస్టిక్యులర్ కాజెస్ అంటారు. ఈ టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఏమైనా బీజాలకి ఇంజురీ అవ్వడం కానీ, చిన్నప్పుడు దెబ్బ తగలడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ చిన్నప్పుడు మనకి మమ్స్ ఇన్ఫెక్షన్ కానీ, టీబీ ఇన్ఫెక్షన్ కానీ అట్లాంటివి రావడం వల్ల, అండ్ జెనెటిక్ జన్యుపరంగా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే నార్మల్గా మనకి 46 XX ఆర్ XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ మేల్లో 46 XY ఉంటాయి. సపోజ్ ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తే 47 XXY క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. దీనివల్ల కూడా పురుషులలో పిల్లలు కాకపోయే అవకాశాలు ఉంటాయి. వై క్రోమోజోమ్ అట్లా డిలీషన్ వల్ల, ఇంతకుముందు చిన్నప్పుడు ఏమైనా సర్జరీస్ అంటే బీజం రిలేటెడ్ సర్జరీస్ అవ్వడం వల్ల, లేకపోతే వారికోసీల్ ప్రాబ్లం వల్ల, ఇవన్నిటి వల్ల మనకి పురుషుల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సపోజ్ బ్రెయిన్ నుంచి హార్మోన్స్ బాగుండి బీజాల ఉత్పత్తి బాగానే ఉంది, కానీ బీజం బయటికి వచ్చే దారుల్లో ప్రాబ్లం ఉంటే అది పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అని అంటాం. ఈ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే 2 సైడ్స్ వ్యాస్ డిఫరెన్స్ అనేది యాబ్సెంట్ ఉండడము, లేకపోతే ఆ ఎజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉండడం, ఇట్లాంటి వాటి వల్ల బ్రెయిన్లో హార్మోన్స్ బాగానే ఉంటాయి, ఉత్పత్తి బాగానే ఉంటాయి, కానీ బయటికి రాలేవు. దానివల్ల కూడా పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కాకుండా ఇంకా జనరల్ కాజెస్ అనేవి చూసుకుంటే అయితే ఇప్పుడు నార్మల్గా 40 నుంచి 45 ఆ ఏజ్లో ఉన్నప్పుడు పురుషాల్లో కౌంట్ తగ్గడం కానీ, మొటిలిటీ అంటే కదలికలు తగ్గడం కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నిటి వల్ల కూడా మనకి కౌంట్ అనేది తగ్గుతుంది. వేడి ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తే కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ వేడి ప్రాంతాలలో నార్మల్గా ఏమవుతుందంటే, నార్మల్గా మన బీజాలలో ఉండే టెంపరేచర్ అనేది మన బాడీ టెంపరేచర్ కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉంటుంది. ఎవరైతే పురుషులు ఎక్కువ వేడి ప్రదేశాలలో పనిచేస్తారో అంటే వాళ్ళల్లో హీట్ ఎక్కువై బీజాల ఉత్పత్తి అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైతే ఇంకా పెస్టిసైడ్స్తో పనిచేస్తారు, లేకపోతే కెమికల్స్ ఎక్స్పోజర్, ఇవన్నిటి వల్ల కూడా బీజాల ఉత్పత్తి అండ్ క్వాలిటీ అండ్ కదిలే ఇది తగ్గుతుందన్నమాట. డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఈ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం రావచ్చు.